అప్పుడు నారుమడికి సిద్ధం చేసేటప్పుడు మనకు 1 ఎకరాకి 10 నుంచి 15 కేజీల ఈ యొక్క బ్లాక్ గోల్డ్ ఎరువును మనం ఆ యొక్క నారుమడిలో చల్లేసి మనం ఈ యొక్క విత్తనాలను చల్లుకోవాల్సి ఉంటుంది. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే అందరూ ఎంతో మంది ప్రతిరోజు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే వరి సాగు విధానాలు. అంటే ఇప్పుడు మనం బ్లాక్ గోల్డ్ అనేటువంటి ఫామ్ యార్డ్ మాన్యూర్ని ఇంట్రడ్యూస్ చేశాం కదా. అయితే ఈ వరికి ఏ విధంగా వేసుకోవాలి, ఎన్ని కిలోలు వేసుకోవాలి, ప్లస్ వరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక షెడ్యూల్ కావాలి మాకు, అది ఇస్తే మొత్తం మీరు చెప్పినట్లే చేస్తాము అని అడగడం జరిగింది. పోయిన సంవత్సరం మనం ఈ ఎరువుల్ని మనం తయారు చేసినటువంటి స్ప్రేస్ని యూజ్ చేసి ఆ కషాయాలు అవి ఏవైతే తయారు చేసుకున్నామో వాటిని యూజ్ చేసి మనం సాగు చేయడం జరిగింది. ఆ వీడియోలు ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ కూడా. అయితే మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది అంటే ఎరువు బ్లాక్ గోల్డ్ ఎరువు ఎంత వేయాలి, ఎప్పుడెప్పుడు ఏ చర్యలు అంటే ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అన్న విషయాలు అడుగుతా ఉన్నారు. అయితే ఇప్పుడు వరి స్టార్టింగ్ నుంచి వరి పంట అన్నది మనకు 120 నుంచి 135 రోజుల పంట ఉంటుంది, మాక్సిమం అంటే అంత ఉంటుందండి. అయితే దీనికన్నా ముందు ఏంటిది అంటే మొదటగా మనము భూమిని తయారు చేసుకోవాలి, భూమిని సిద్ధం చేసుకోవాలి. ఏ విధంగా భూమిని సిద్ధం చేసుకోవాలి? వరి పంట కోసం మనము సేంద్రియ కర్బనం లేదా సేంద్రియ పదార్థాన్ని ఎంత వీలైతే అంత. ఇంతకు ముందు మనకు పాత రోజుల్లో ఆకులు అంటే జిల్లేడాకులు కానీ కానుగాకులు వేపాకులు అవన్నీ తెచ్చి పొలంలో వేసి దమ్ము చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తర్వాత మన పశువుల ఎరువు అవి దిబ్బలుంటే ఆ దిబ్బలన్నీ తీసుకొచ్చి అందులో వేసి దమ్ము చేసేవాళ్ళు. అది ఇప్పుడు లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏంటిది అంటే పచ్చిరొట్ట ఎరువులు లేదా పచ్చిరొడ్డ ఎరువులు అనేటువంటివి మనం వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏంటి పచ్చిరొట్ట ఎరువులు అంటే గ్రీన్ మాన్యూర్స్, అంటే పచ్చిగా ఉన్నప్పుడే వాటిని మనం కలియదున్నుతాము. అంటే అక్కడే పెంచి ఆ యొక్క భూమిలో పెంచి అక్కడే వాటిని మట్టిలో కలియదున్నినప్పుడు ఏమైతుంది అంటే ఆ వేర్లకు ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కానీ కొన్ని రకాల ఒక్కొక్క రకమైన మొక్కలకి ఒక్కొక్క రకమైన మైక్రోబ్స్ అంటి పెట్టుకుని ఉంటాయి. కాబట్టి వాటిని మనం కలియదున్నినప్పుడు ఆ మైక్రోబ్స్ అందులో ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఏంటిది ఆ పచ్చదనం, దాని ఆ మొక్క వేస్ట్ అంతా అదంతా పచ్చగా ఉంటుంది. కాబట్టి అదంతా వేసి దున్నడం వల్ల అదంతా సేంద్రియ పదార్థంగా మారుతుంది. అప్పుడు ఏమైతుంది, ఆ మైక్రోబ్స్ కి ఫుడ్ లాగా ఉంటది, ఆ సాయిల్ లూజ్ గా ఉండడానికి సహాయం చేస్తుంది. కాబట్టి దాన్ని మనం పచ్చిరొట్ట ఎరువులు అంటాం. అంటే వరి నాటే ముందు మనం దీన్ని ఇలా పచ్చిరొట్ట ఎరువుల్ని దమ్ము చేసుకొని మనం ప్రధాన పొలాన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు వీటిని దున్నుకోవాల్సి ఉంటుంది అంటే 40 నుంచి 45 రోజుల అంటే పూత దశ వచ్చిన తర్వాత వాటిని దున్నుకోవాలి. అంటే మనం విత్తనం వరి నారు నాటే ముందు దీన్ని 40-50 రోజుల ముందు మనం ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు PMDS అని చెప్తా ఉన్నారు కదా, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని అంటారు. దీంట్లో మనము 2 రకాలు 3 రకాలు లేక అంతకన్నా ఎక్కువ రకాలు 18 రకాలు ఎంత ఎక్కువ రకాల విత్తనాలు కలిపి మనం వెదచల్లి వచ్చిన తర్వాత కలియదున్నితే అంత మంచి పోషకాలు, అంత మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఈ యొక్క పంటకు లభిస్తాయి అన్నట్టు. కాబట్టి మొదటగా అది పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే దానికన్నా ముందు పచ్చిరొట్ట ఎరువు చల్లిన 10 నుంచి 15 రోజుల తర్వాత మనం నారు పోసుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరాకి మనకు తెలుగు రాష్ట్రాల్లో 20 కేజీల యొక్క 10, 15, 20 కేజీలు ఈ విధంగా నారు పోసుకోవడం జరుగుతుంది. శ్రీవరి పద్ధతిలో నాటే వాళ్ళు చాలా తక్కువ విత్తనాలను వాడతారు. అయితే 20 కేజీలు స్టాండర్డ్ గా ఉంటుంది. ఒక బ్యాగ్ తెచ్చుకొని నారు పోసుకుంటారు. ఈ నారు పోసుకునేటప్పుడు ఏం చెయ్యాలి అంటే మనం నారుని అంటే విత్తనాలని నానబెట్టాల్సి ఉంటుంది. ఓవర్ నైట్ అంటే 24 అవర్స్ విత్తనాలను నానబెట్టి మండగట్టుకొని మొలకొచ్చిన తర్వాత నారుమడికి చల్లుకుంటాం. అయితే అప్పుడు నారుమడికి సిద్ధం చేసేటప్పుడు మనకు 1 ఎకరాకి 10 నుంచి 15 కేజీల ఈ యొక్క బ్లాక్ గోల్డ్ ఎరువును మనం ఆ యొక్క నారుమడిలో చల్లేసి మనం ఈ యొక్క విత్తనాలను చల్లుకోవాల్సి ఉంటుంది. అయితే విత్తన శుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. విత్తన శుద్ధి అన్నది మనం బీజామృతంతో చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏంటిది అంటే ట్రైకోడెర్మా, సూడోమోనాస్ అన్నవి వాడుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకొని మండ కట్టిన తర్వాత అవి మొలకొచ్చిన తర్వాత నారుమడిలో చల్లుకున్నాక నారుమడి అంటే విత్తనాలు మొలక వచ్చిన
ఒక వారం తర్వాత, మొలక వచ్చిన ఒక వారం తర్వాత 1 ఎకరాకి అంటే 10 కేజీల వడ్లకి, అంటే నారు చల్లుతాం కదా, 10 కేజీల వడ్లకి 1 కేజీ నూకలు చల్లుకోవడం చాలా, ఇప్పుడు సివిఆర్ గారి పద్ధతిలో నూకలు చల్లుకోవడం వల్ల భూమి అన్నది సాయిల్ చాలా లూజ్ గా అవుతుంది. అయితే మనం ఏం చేస్తాము, ఇక్కడ నూకలకి మళ్ళీ బయో ఎంజైమ్స్, ఫిష్ అమినో యాసిడ్ అన్నవి పట్టించి, దాంతో పాటు బయో ఫర్టిలైజర్స్ అన్న లిక్విడ్ ని కూడా దానికి నూకలకు పట్టించి చల్లుకుంటాం అన్నట్టు. ఎంత 10 కేజీల వడ్ల నారు పోస్తాం కదా, వడ్లు విత్తనాలు, దానికి 1 కేజీ నూకలకి ఇలా పట్టించి వేసుకుంటాం. ఇది మొలక మొలిచిన ఒక వారం తర్వాత చేస్తాం అన్నట్టు. మళ్ళీ ఒకసారి 15 రోజులకి, అంటే మొలక మొలిచి ఒక 15 రోజులప్పుడు మనకు దాంట్లో కాండం తోల్చే పురుగు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవి రాకుండా ఉండడానికి మనం మట్టి ద్రావణం స్ప్రే చేయొచ్చు. లేదు అంటే మనం ఏం చేస్తాము అంటే BVM, దానికి తోడు బయో ఎంజైమ్స్ ని బయో జెల్ కలిపి మనం స్ప్రే చేసుకుంటాం నారు ఏపుగా బాగా ఎదగడానికి. తర్వాత నారు రెడీ అవుతా ఉంటుంది. మనకు అక్కడ ప్రధాన పొలాన్ని మనం రెడీ చేసుకోవాలి. ప్రధాన పొలం రెడీ చేసుకోవాల్సి అంటే 40 నుంచి 45 రోజుల వ్యవధిలో ఇక్కడ పచ్చిరొట్ట ఎరువు కూడా బాగా, అంటే ఏపుగా పెరుగుతుంది కాబట్టి గ్రీన్ మాన్యూర్, దాన్ని మనం దమ్ము చేసుకుంటాం. దమ్ము చేసుకున్నాక చివరి దుక్కిలో మనం ఏం చేసుకుంటాం అంటే బ్లాక్ గోల్డ్ ఎరువుని 400 కేజీల నుండి, 1 ఎకరాకు 400 కేజీల నుండి 500 కేజీల ఎరువుని మనం చివరి లాస్ట్ దుక్కిలో చల్లుకోవడం జరుగుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువు వేసిన వాళ్ళు అయితే 300 కేజీల బ్లాక్ గోల్డ్ ఎరువు మాత్రమే సరిపోతుంది. పచ్చిరొట్ట ఎరువులు వేయని వాళ్ళు 500 నుంచి 600 కేజీల ఈ యొక్క బ్లాక్ గోల్డ్ ఎరువును చల్లుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చల్లుకొని సిద్ధం చేసుకున్నాక నారు తీస్తాం కదా, నారు తీసి మళ్ళీ ప్రధాన పొలంలో ప్లాంటేషన్ చేసే ముందు ఏం చేస్తామంటే, అంటే రేపు నారు మనం తీసి ప్రధాన పొలంలో ప్లాంటేషన్ చేస్తాము అంటే ఈ రోజు, అంటే ఒక రోజు ముందు, నారు తీసే ఒక రోజు ముందు ఏం చేస్తాము అంటే PSB బ్యాక్టీరియా, అంటే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, అదే విధంగా సూడోమోనస్ బ్యాక్టీరియాను మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క లీటర్ చొప్పున నారు మడిలో వదిలి ఒక నైట్ అలాగే ఉంటే ఆ వేర్లకు బాగా పట్టుకుంటుంది. అప్పుడు దాన్ని తీసుకొని మనం ప్రధాన పొలంలో నాటుకుంటాం. ఇది మనం నారు నాటే వరకు చేయాల్సిన పనులు. తర్వాత నారు నాటిన తర్వాత, అంటే నారుమడి నుంచి ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు నారు అన్నది షాక్ గురవుతుంది కాబట్టి అది మళ్ళీ వేరు వ్యవస్థ పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి 1 వారం వ్యవధి టైం పడుతుంది. ఆ వారం వ్యవధిలో మనం ఏం చేసుకోవాలి అంటే సివిఆర్ గారి పద్ధతిలో, సివిఆర్ గారు చెప్పినట్టు 1 ఎకరాకు 100 కేజీల నూకలు చల్లుకోవాలి అని సార్ చెప్పడం జరిగింది. కాకపోతే 100 కన్నా మనం 50 కేజీల నూకలే మనకు సరిపోతున్నాయి. ఎందుకు, ఏ విధంగా అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ నూకలకి 100 కేజీల బదులు మనం 1 ఎకరాకు 50 కేజీల నూకలకు బయో ఎంజైమ్స్, బయో ఫర్టిలైజర్స్ అంటే NPK బ్యాక్టీరియా, కన్సోర్షియా, అజిటోబ్యాక్టర్, ఇవి దాంతో పాటు ఫిష్ అమినో యాసిడ్ ఇవి కలుపుకొని, అంటే దానికి పట్టించి బాగా చల్లుకుంటాం. యూరియా, DAP చల్లిన విధంగా చల్లుకోవడం జరుగుతుంది. 1 వారం వ్యవధిలో చల్లుకొని నీరు పెట్టుకుంటాం. వరికి ఎప్పుడైనా కానీ నీళ్లను ఆరు తడిలో పెట్టుకోవాలి. అంటే ఈరోజు నీళ్లు పెడతాం, ఇవన్నీ చల్లేసింటాం, మళ్ళీ రేపు ఆ నీళ్ళన్నీ మనం వదిలేసి మళ్ళీ కొత్త నీళ్ళు పెడితే ఏమైతుంది అంటే ఈ పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చిన నీళ్లు 2-3 రోజులకి మంచిగా ఇంకనివ్వాలి. ఇంకి మళ్ళా ఒక 2 ఇంచులు ఉన్నప్పుడు మనం నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి కూడా రైతు మిత్రులందరూ గమనించుకోగలరు. తర్వాత ఇప్పుడు ఇవి చల్లిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, వారం తర్వాత అయిన తర్వాత మళ్ళీ 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఇప్పుడు బాగా టిల్లేజెస్ కి, అంటే మొక్క నాటుకొని పచ్చబడతా ఉంటది, ఆకులన్నీ పచ్చబడతా ఉంటాయి కాబట్టి మొక్కకు బలం కావాలి అంటే పోషకాలు కావాలంటే ఆల్రెడీ మన సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువులో బయో ఫర్టిలైజర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అక్కడ లభిస్తాయి. ఇన్ ద సెన్స్ అంటే ఇంకా మనకు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నూనె చెక్కలు, అంటే ఆయిల్ కేక్స్, 1 ఎకరాకు 5 కేజీల నూనె చెక్కలు ఒక డ్రమ్ములో వేసి దాంట్లో బయో ఫర్టిలైజర్ కన్సోర్షియాను అందులో వేసి 3 రోజులు ఫర్మెంట్ అయిన తర్వాత అందులో బయో బూస్ట్ ఆర్ బయో ఎంజైమ్స్ ని కలిపి మనం నారుకు, అంటే ప్రధాన పొలంలో 1 ఎకరాకు ఈ విధంగా వదులుకుంటాం. నీళ్లు పెట్టినప్పుడు మళ్ళీ రెండో దఫాలో నీళ్లు పెడతాం కదా, అప్పుడు అంటే 10 నుంచి 15 రోజుల టైంలో. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 20 నుంచి 25 రోజుల వ్యవధి. ఇప్పుడు ఏంటిది అంటే పిలక దశ స్టార్ట్ అవుతుంది. 20 నుంచి 25 రోజులకు మనకు పిలక దశ అన్నది స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి మంచి న్యూట్రియంట్స్ అవసరం అవుతాయి.
అప్పుడు ఆ మైక్రో న్యూట్రియంట్స్ అన్నది చాలా అవసరం. అదే విధంగా పొటాష్ అనేది కూడా చాలా అవసరం అవుతాయి. ఫాస్ఫరస్ అవసరం అవుతుంది కొత్త వేరు బాగా బలంగా పెట్టుకోవాలంటే. ఆల్రెడీ మన బ్లాక్ గోల్డ్ ఎరువులో ఇవన్నీ పోషకాలు ఉన్నాయి. ఎందుకు అంటే నూనె చెక్కలన్నీ కలపడం వల్ల. అప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఇంకొకసారి మెయిన్గా అప్పుడు స్ప్రే ద్వారా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. స్ప్రేలో ఏం చేస్తాము, మళ్ళీ అప్పుడు మనకు పెరుగుతా పిలక దశ ఉంటుంది కాబట్టి పురుగు, పచ్చ పురుగు, అది ఆ దోమ ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు బయో ఫర్టిలైజర్స్ అనే దాన్ని BVM దాన్ని కలుపుకొని 1 ఎకరాకు అంటే 200 లీటర్లకు 1 లీటర్ BVMను, తర్వాత అదే విధంగా 1 లీటరు మనం ఏం చేస్తాము అంటే ఫిష్ అమినో యాసిడ్ని, అదేవిధంగా ఒక 1/2 కిలో నుంచి 1/2 కిలో వరకు బయోజెల్ అనేటువంటిది కలుపుకొని మనం స్ప్రే అన్నది చేయడం జరుగుతుంది. అప్పుడు దానికి న్యూట్రియంట్స్ అన్ని లభిస్తాయి. పురుగు, దోమ వాటన్నిటి నుంచి కూడా అది రిపెలెంట్గా యాక్ట్ చేసి బాగా పనిచేస్తుంది. ఇది మనం చేసిన పని. అంటే 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో ఈ యొక్క స్ప్రే చేసుకుంటాం. తర్వాత పిలక దశ అయిన తర్వాత మనకేంటిది పొట్ట దశ. పొట్ట దశలో మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, 40 నుంచి 45 రోజుల వ్యవధి మధ్యలో పొట్ట దశ ఉంటుంది. కాబట్టి పొట్ట దశ అంటే ఏంటిది అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఏ విధంగా కావాలో దీనికి కూడా అదే విధంగా పోషకాలు అన్నది అవసరం అవుతాయి. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ అందించాలి. దానికి అప్పుడు జింక్ అవసరం అవుతుంది, జింక్ను అందించాలి. మన దాంట్లో ఇవ్వడం వల్ల జింక్ అన్నది కూడా అధికంగా ఉంటుంది. మనకు తక్కువ అనిపించింది అంటే మనం మళ్ళీ జింక్ను స్ప్రే చేసుకోవచ్చు. అప్పుడు ఏంటిది అంటే ఆ దశలో మనం ఏం చేసుకోవాలి అంటే మళ్ళీ 5 కేజీల ఆయిల్ కేక్ని తీసుకొని దాంట్లో బయో ఫర్టిలైజర్స్ కన్సోర్షియా, దాంతో పాటు జింక్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కన్సార్షియాలో ఉంటాయి కాబట్టి, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాలన్నీ బయో ఫర్టిలైజర్స్ రూపంలో ఉంటాయి కాబట్టి 1 ఎకరాకు 2 లీటర్లు బయో ఫర్టిలైజర్స్ కన్సోర్షియాను, 5 కేజీల నూనె చెక్కలు, 2 కేజీల బెల్లంను, దాంతోపాటు మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క బయో బూస్ట్ అనే దాన్ని మనం కలిపి పారించాల్సి ఉంటుంది. 3 రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత మన దగ్గర జీవామృతం ఉంటే జీవామృతంతో కలిపి పారించవచ్చు. జీవామృతం లేని వాళ్ళు ఈ యొక్క సదుపాయాన్ని వాడుకోవచ్చు. సో దీంతో పాటు మనం బయోజెల్ అంటే సీవీడు, హ్యూమిక్, పల్విక్ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా అప్పుడు పారించే ముందు 1 ఎకరాకు 1/2 కేజీ బయోజెల్ని కలిపి మనం పారించడం ద్వారా ఆ యొక్క పొట్ట దశలో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని బాగా అంది మంచిగా పొట్ట దశ మనకు కంప్లీట్ అవుతుంది. తర్వాత పొట్ట దశ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫ్లవరింగ్ స్టేజ్ ఉంటుంది. ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు మనకేం కావాలి, జింక్, మెగ్నీషియము, బోరాను అన్నవి చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. ఆ దశలో మనకు ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చే ముందు ఇంకా ఫ్లవర్ వస్తుంది అనగా ఒక్కసారి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. పొట్ట దశ ఫ్లవరింగ్ స్టేజ్ కన్నా ముందు ఒక్కసారి మనం ఏం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు ఒక్కసారి స్వీప్ అవుట్ సల్ఫర్ అన్నది మనమైతే మేము స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా దాన్ని స్ప్రే చేసినప్పుడు ఏంటిది అంటే పొటాషియం అవన్నీ ఉంటాయి, సల్ఫర్ న్యూట్రియంట్ కూడా ఉంటుంది దాంట్లో. అప్పుడు ఏంటి అంటే ఆ యొక్క రెక్కల పురుగులు అవి రాకుండా అంటే కాండం తొలిచే పురుగును మనం అధిగమించడం కోసం ఇది స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఇది లేని వాళ్ళు BVM మిక్స్డ్ ఆయిల్ బయోజెల్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇది దాని తర్వాత ఏంటిది అంటే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత పాలు పోసుకునే దశలో ఏంటిది, అప్పుడు మనకు కాల్షియం అన్నది ఎక్కువ అవసరం అవుతుంది. కాల్షియం న్యూట్రియంట్ అన్నది ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనం కాల్షియం కోసం ఏం చేస్తాము అంటే మన దాంట్లో ఆల్రెడీ మనము CMS కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ అన్నది మనం మినరల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క బ్లాక్ గోల్డ్ ఎరువులో కాల్షియం అవన్నీ ఉంటాయి కాబట్టి దానికి సరిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు మీరు, ఒకవేళ మీకు కాల్షియం ఇంకా తక్కువ అనిపిస్తుంది అంటే నువ్వులు 1 ఎకరాకు 2 కేజీల నువ్వుల్ని మనం నానపెట్టి గ్రైండ్ చేసి దాన్ని మనం ఈ విధంగా అంటే బయో ఫర్టిలైజరు, నువ్వుల మిక్చరు కలిపేసి అంటే 2 కేజీల నువ్వుల్ని గ్రైండ్ చేసిన దాంట్లో మనము 2 లీటర్ల బయో ఫర్టిలైజర్ని, 2 కేజీల బెల్లము, తర్వాత మళ్ళీ అదే విధంగా బయో బూస్ట్ని కూడా 2 లీటర్లు కలిపి పారించడం జరుగుతుంది. అది లేదు అంటే నువ్వుల కేక్, ఆయిల్ కేకులో 2 లీటర్లు బయో ఫర్టిలైజర్స్, 2 కేజీల బెల్లము, బయో బూస్ట్ 2 లీటర్లు కలిపేసి మనం పారిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు పారించడం వల్ల కాల్షియం అవన్నీ లేదు కొందరు ఏం చేసుకుంటారు అంటే అన్ని రకాల పల్సెస్ని, అన్ని రకాల గింజల్ని గ్రైండ్ చేసి అంటే నానబెట్టి మొలకగట్టి
బాగా గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని పారించడం జరుగుతుంది, స్ప్రే చేయడం జరుగుతుంది. బట్ మనం దీన్ని ఫాలో అవుతాము, చాలా బాగా సరిపోతుంది. అప్పుడు గింజ పాలు పోసుకుంటూ ఉన్నప్పుడు తర్వాత మనకేంటిది అంటే వర్షాకాలం అయితే చలికి ఇంకా మంచు అదంతా పడతా ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ఫంగస్ అటాక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అగ్గి తెగులు దానికోసం కూడా మధ్యలో ఒక్కసారి ఈ యొక్క మనకు ట్రైకోడెర్మా సూడోమోనాస్ ని ఒక్కసారి స్ప్రే చేసుకొని ఒక్కసారి డ్రిప్ లో వదులుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఏంటిది అంటే ఇప్పుడు మనకు ఫంగస్ తెగులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ కాటుక కాయ తెగులు అంటారు కదా, విత్తనం ఫామ్ అయిన తర్వాత అంత కాయలు గింజల మీద నల్లగా ఉండి గింజలను స్పాయిల్ చేస్తూ ఉంటాయి. అప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం బయో ఫంగిసైడ్ ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటి, మాక్సిమం మనము ట్రైకోడెర్మా ప్లస్ సూడోమోనాస్ కలిపి స్ప్రే చేసుకుంటాం. లేదు అంటే స్వీప్ అవుట్ ప్లస్ సల్ఫర్ కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటాం. లిక్విడ్ సల్ఫర్ 100% న్యాచురల్ గా దొరికేటువంటి సల్ఫర్ పౌడర్ ని లిక్విఫై చేసి 2 ml/లీటర్ లాగా మాత్రమే ఇచ్చి స్ప్రే చేసుకుంటాం. లేదు అంటే బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ ని మనం విత్ కాంబినేషన్ ఆఫ్ ఫిష్ అమినో యాసిడ్ కానీ లేదా బయో బూస్ట్ తో కానీ కలిపి స్ప్రే చేయడం ద్వారా కూడా మంచిగా మనము ఈ యొక్క ఫంగస్ తెగుల్ని అరికట్టిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇంకా లాస్ట్ కు చూసుకొని ఇప్పుడు ఏంటి, అది పొట్ట దశ, విత్తనం దశ, అంటే పాలు పోసుకునే దశలో మనం నైట్రోజన్ అన్నది చాలా తక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అసలు నైట్రోజన్ ఇవ్వకపోవడం చాలా మంచిది. కాబట్టి ఇదొక్కటి రైతు మిత్రులు కూడా గమనించగలరు. పాలు పోసుకున్నాక ఇంకా మనం విత్తనం తయారయ్యే దశలో ఉంటుంది కాబట్టి నైట్రోజన్ అన్నది ఇవ్వకపోవడం చాలా మంచిది. నైట్రోజన్ ఇవ్వకండి. సో గమనించుకొని ఇంకా మీకు ఏమన్నా పురుగు అటాక్ అవుతుందా, దోమ అటాక్ అవుతుందా, తెగుళ్ళు ఏమన్నా ఉన్నాయా, మచ్చ తెగులు, అగ్గి తెగులు అలాంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకొని దానికి తగ్గట్టు డిసీజెస్ కి అయితే స్వీప్ అవుట్ సల్ఫర్ లేదా ట్రైకోడెర్మా సూడోమోనాస్ కింద పారించడము, లేదు అంటే బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ ని స్ప్రే చేసుకుంటే తెగుళ్ళ నుంచి చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చండి. సో తర్వాత లాస్ట్ కి ఇంకా మనకు బాగా గింజ తయారైంది అన్నప్పుడు నీళ్ళని ఆపేసి మనం ఒక 10 నుంచి 15 రోజుల వరకు అది బాగా గింజ గట్టిగా తయారైన తర్వాత హార్వెస్టింగ్ మనం చేసేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకోవడం ద్వారా ఏంటిది అంటే మొక్కకు వరికి కావలసిన అన్ని పోషకాలు కూడా మనం కావాల్సిన స్టేజెస్ లో కావాల్సిన పోషకాలని చాలా అంటే సమర్థవంతంగా అందించిన వాళ్ళం అవుతాం. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దీన్ని గ్రాన్యూల్ రూపంలో కూడా నెక్స్ట్ అందించడానికి మేము ట్రై చేస్తున్నాం ఈ ఎరువుని. సో ఇట్లా ఈ విధంగా చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా పండించగలరు. అయితే ఇంకొక విషయం గమనించుకోవాల్సి ఉంది, మనం 20 నుంచి 25 రోజుల మధ్యలో ఒకసారి కలుపు తీసుకుంటాం కాబట్టి కలుపు తీసుకునేటప్పుడు ఒక్కసారి సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువుని 100 నుంచి 150 kgs per 1 acre చల్లుకొని మనం కలుపు తీసుకున్నప్పుడు అయితే ఇంకా చాలా మంచి గ్రోత్, అది న్యూట్రియంట్స్ అన్ని కూడా దానికి అందుతాయి. ఎందుకు అంటే కలుపు తీసేటప్పుడు తొక్కుతాం కాబట్టి ఎరువు అంతా కూడా బాగా కిందికి వెళ్ళి వేర్లకు బాగా పట్టడం జరుగుతుంది. ఇంకా మంచి పచ్చదనము, మంచి గ్రోత్, పెస్ట్ రెసిస్టెంట్ గా మనకి ఇది పనిచేస్తుంది. కాబట్టి పెస్ట్ రెసిస్టెంట్ అండ్ డిసీజ్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా దీన్ని వాడుకోగలరండి. అంటే మీరు 1 ఎకరాకి పచ్చిరొట్ట ఎరువులు వేసినట్లయితే 500 kgs సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువు సరిపోతుంది ఒక పంటకి. అదే పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని వాళ్ళైతే ఇంకొంచెం పెంచుకోగలరు. 200 నుంచి 300 kgs అంటే 1 టన్ను వరకు వేసుకుంటే ఇంకా మంచి పంట దిగుబడి అన్నది రావడం జరుగుతుంది. ఇది అండి ఈ వరి సాగుకి మనం ఇచ్చినటువంటి షెడ్యూల్. ఈ విధంగా సాగు చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు కూడా, వరి సాగు చేసే రైతు కెమికల్ ఫ్రీలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా మంచి దిగుబడిని సాధించగలరు. మీకు ఏమన్నా డౌట్లు ఏమన్నా ఇంకా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.